అమెరికన్లు కాని 9 అమెరికన్ కంపెనీలు. 1 బర్గర్ కింగ్ కెనడియన్. అసలు ప్రధాన కార్యాలయం మయామి, ఫ్లోరిడా. రెస్టారెంట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ ద్వారా కొనుగోలు చేయబడింది. మొదటి బర్గర్ కింగ్ రెస్టారెంట్ 1954లో ప్రారంభించబడింది. కేవలం 10 సంవత్సరాల తర్వాత ఈ బ్రాండ్ మొదటిసారిగా అమ్ముడైంది. అప్పటి నుండి ఇది అనేక కంపెనీల యాజమాన్యంలో ఉంది. 2014లో ఇది కెనడియన్ కాఫీ షాప్ చైన్ టిమ్ హార్టన్స్తో విలీనమైంది. వారు ఆర్బీఐని ఏర్పాటు చేశారు. ఇది తరువాత పోపీస్ను కూడా కొనుగోలు చేసింది. 2 హెల్మాన్స్. బ్రిటిష్ వారికి చెందినది. అసలు ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం. యూనిలీవర్ కొనుగోలు చేసింది. హెల్మాన్ మయోనైస్ 1905లో కనుగొనబడింది. ఈ రెసిపీ జర్మన్ వలసదారు రిచర్డ్ హెల్మాన్ కు చెందినది. 1932లో అతను దానిని బెస్ట్ ఫుడ్స్ కు విక్రయించాడు. 2000లో ఈ బ్రాండ్ ను యూనిలీవర్ 20.3 బిలియన్లకు కొనుగోలు చేసింది. 3 7-Eleven. జపనీస్. అసలు ప్రధాన కార్యాలయం డల్లాస్, టెక్సాస్. 7&I హోల్డింగ్స్ ద్వారా కొనుగోలు చేయబడింది. జెఫర్సన్ గ్రీన్ 1927లో సౌత్లాండ్ ఐస్ లో ఉద్యోగి. అతను గుడ్లు, బ్రెడ్ మరియు పాలు జోడించడం ద్వారా తన పరిధిని విస్తరించడం ప్రారంభించాడు. ఈ వ్యాపార నమూనా ప్రజాదరణ పొందింది. అతని స్టోర్ అతిపెద్ద గొలుసులలో ఒకటిగా ఎదిగింది. అయితే 7-Eleven 1987 ఆర్థిక పతనంలో నష్టపోయింది. నేడు ఇది జపనీస్ హోల్డింగ్ కు చెందినది. ఇది స్పీడ్వేను కూడా కలిగి ఉంది. ఫోర్బ్స్. చైనీస్. అసలు ప్రధాన కార్యాలయం జెర్సీ సిటీ, న్యూజెర్సీ. ఇంటిగ్రేటెడ్ వేల్ మీడియా ద్వారా కొనుగోలు చేయబడింది. ఫోర్బ్స్ యొక్క మొదటి సంచిక 1917లో విడుదలైంది. ఇది నేటి అత్యంత ప్రభావవంతమైన ప్రచురణలలో ఒకటి. ఇది ఇప్పటికే యుఎస్లో నిర్వహించబడుతున్నప్పటికీ కంపెనీ అమెరికన్ యాజమాన్యంలో లేదు. 2014లో దీనిని హాంకాంగ్కు చెందిన ఇంటిగ్రేటెడ్ వేల్ మీడియా ఇన్వెస్ట్మెంట్స్ 400 మిలియన్లు చెల్లించి కొనుగోలు చేసింది. 5 సిడ్గో. వెనిజులా. అసలు ప్రధాన కార్యాలయం హ్యూస్టన్, టెక్సాస్. పెట్రోలియోస్ డి వెనిజులా ఎస్ఏ ద్వారా కొనుగోలు చేయబడింది. సిడ్గో 1910లో ఒక్లహోమాలోని బాట్లెస్ విల్లలో స్థాపించబడింది. 1986లో వెనిజులా కంపెనీ పీడీవీఎస్ఏ 50% వాటాను కొనుగోలు చేసింది. ఇది ఇప్పుడు మెజారిటీ వాటాదారు. పీడీవీఎస్ఏ అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని వెనిజులా కంపెనీ. 2019లో వెనిజులాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు పీడీవీఎస్ఏ సిడ్గో నుండి లాభం పొందదు. అయినప్పటికీ అది ఇప్పటికే దానిని కలిగి ఉంది. 6 జనరల్ ఎలక్ట్రిక్. చైనీస్. అసలు ప్రధాన కార్యాలయం బోస్టన్, మసాచుసెట్స్. హయ్యర్ కొనుగోలు చేసింది. జనరల్ ఎలక్ట్రిక్ 1892లో స్థాపించబడింది. అప్పటి నుండి ఇది విపరీతంగా అభివృద్ధి చెందింది. జీఈకి పుష్కలంగా శాఖలు మరియు అనుబంధ సంస్థలు ఉన్నాయి. వాటిలో కొన్ని యుఎస్ ఆధారితమైనవి. కానీ దాని ఉపకరణాల విభాగం 2016లో హయ్యర్కు 5.4 బిలియన్లకు విక్రయించబడింది. 7 మోటరోలా. చైనీస్. అసలు ప్రధాన కార్యాలయం షాంబర్గ్, ఇల్లినాయ్. లెనోవో కొనుగోలు చేసింది. మోటరోలా 1928లో స్థాపించబడింది మరియు ప్రారంభంలో రేడియోలను విక్రయించింది. వ్యాపారం దశాబ్దాలుగా పెరుగుతూనే ఉంది. 2012లో దీనిని గూగుల్ 12.5 బిలియన్లకు కొనుగోలు చేసింది. కానీ గూగుల్ దానిని పనిచేయలేకపోయింది.